బంధాలు బంధాలు ఇప్పుడు ఎట్లున్నాయి తెలుసా? ఒక బ్లూటూత్ డివైస్ లాగా మారిపోయినాయి. దగ్గరగా ఉంటే కనెక్ట్ అవుతాయి, దూరం పోతే డిస్కనెక్ట్ అవుతాయి. అట్లా తయారైనాయి బంధాలు. ఒకప్పుడు ఒక మనిషిని చూడాలంటే కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళి చూసొచ్చు. కానీ ఇప్పుడు పక్కనే ఉన్నా పట్టించుకోకుండా ఫోన్లోనే ప్రపంచాన్ని వెతుక్కుంటున్నారు. మనసుతో కలిసిన బంధాలు శాశ్వతం. ఒక సౌకర్యం కోసం కలిసిన బంధాలు తాత్కాలికం. నీకు సమయం ఉన్నప్పుడు ప్రేమ చూపించడం కాదు గొప్ప విషయం. నీకు సమయం ఉన్నా లేకున్నా సమయం తీసుకొని వాళ్ళ పైన ప్రేమ చూపించడం గొప్ప విషయం. ఈ రోజుల్లో చాలా మంది అవసరం ఉన్నంత వరకే కనెక్ట్ అవుతున్నారు. వాళ్ళ అవసరం తీరిన తర్వాత డిస్కనెక్ట్ అవుతున్నారు, బ్లూటూత్ లాగా. తర్వాత కొత్త మనుషుల కోసం వెతకడం మొదలు పెడతారు. అంటే కొత్త డివైజెస్ కి కనెక్ట్ కావడానికి బ్లూటూత్ ఎలా సర్చ్ చేస్తుందో మనుషులు కూడా అదే విధంగా కొత్త వాళ్ళ కోసం వెతుక్కుంటూ ఉంటారు. కానీ గుర్తుంచుకోండి, బంధాలు అనేటివి బ్లూటూత్ కాదు, దగ్గర ఉంటేనే కనెక్ట్ కావడానికి. అవి మనుషుల హృదయాలు. ఎంత దగ్గర ఉన్నా ఎంత దూరం ఉన్నా కనెక్టివిటీగానే ఉండాలి. ఆ ప్రేమ ఆప్యాయత అలానే ఉండాలి. అప్పుడే బంధాలు అనేటివి గట్టిగా ఉంటాయి. ఒక మనిషిని కోల్పోయాక గుర్తు చేసుకోవడం కంటే వాళ్ళు ఉన్నప్పుడే ప్రేమగా పలకరించండి, వారితో మాట్లాడండి, వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. ఎందుకంటే కొన్ని బంధాలు తిరిగి కనెక్ట్ కావు, కానీ వాటి జ్ఞాపకాలు మాత్రం జీవితాంతం మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. అందుకే మనుషులు దగ్గరున్నా దూరం ఉన్నా ఒకటే రకంగా ఉండండి, ఒక్కటేలాగా ఉండండి, బ్లూటూత్ లాగా ఉండకండి. జాగ్రత్త.